భారతీయ సినీ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆరుగురు యోధులు 40 ఏళ్ల ప్రాయంలోనే పాన్ ఇండియాను చుట్టేసిన ధీరులు ఇప్పుడు పాన్ వరల్డ్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని నిరూపిస్తూ వెండి తెరపై నవయవ్వనుల్లా మెరుస్తున్న మన స్టార్ హీరోల భవిష్యత్తు ప్రయాణంపై స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు హీరోలకు 40 ఏళ్లు వచ్చాయంటే కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే ఇండికేషన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. 40 ఏళ్ల మైలురాయి దాటాకే మన హీరోలకు అసలైన పాన్ ఇండియా సక్సెస్ రుచి తగిలింది. అనుభవం తోడై నటనలో పరిపక్వత వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లను రాబట్టే సత్తా ఇప్పుడు వారి సొంతం. మరో 5 ఏళ్లలో వీరి వయస్సు 45 నుంచి 50కి చేరువవుతున్న తరుణంలో వీరి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రపంచ సినిమా వేదికపై వీరు ఎలాంటి ముద్ర వేయబోతున్నారు? సూపర్ స్టార్ మహేష్ బాబును చూస్తే వయస్సు పెరగటం లేదు, వెనక్కి వెళ్తోందా అనిపిస్తోంది. 50 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు అసూయ పుట్టించే ఫిజిక్ ఆయన సొంతం. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ అడ్వెంచర్ సినిమాతో మహేష్ గ్లోబల్ స్టార్ గా అవతరించబోతున్నారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు 70 ఏళ్ల వయసు వరకు ఎలాగైతే ఎనర్జెటిక్ గా నటించారో మహేష్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2030 నాటికి మహేష్ 55 ఏళ్లకు చేరుకున్న ఆయన చరిష్మా మాత్రం అంతర్జాతీయ వేదికలపై వెలుగుతూనే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక 46 ఏళ్ల వయసులోనూ ప్రభాస్ ఎనర్జీ పీక్ స్టేజ్ లో ఉంటుంది. బాహుబలితో ఇండియాలోని మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు కల్కి 2898 ఏడీతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తన కటౌట్ కే వేల కోట్ల వసూళ్లు రాబట్టే శక్తి ఉంది. రాబోయే 5 ఏళ్లలో ప్రభాస్ మరెన్నో విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. 50 ఏళ్లు దాటినా ప్రభాస్ మాస్ ఇమేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ వయసు ప్రస్తుతం 43. పుష్పతో నేషనల్ సెన్సేషన్ అయిన బన్నీ పుష్ప 2తో 1000 కోట్ల క్లబ్ లో చేరి తన సత్తా చాటారు. డాన్స్ అయినా నటన అయినా ఆయనకు ఆయనే సాటి. అట్లీ వంటి దర్శకులతో రాబోయే సైన్స్ ఫిక్షన్ సినిమాల ద్వారా అల్లు అర్జున్ స్థాయి ఒక హాలీవుడ్ స్టార్ రేంజ్ కు వెళ్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 48 ఏళ్ల వయసులోనూ బన్నీ చేసే మ్యాజిక్ ప్రపంచం చూస్తూనే ఉంటుంది. 42 ఏళ్ల వయసులో ఉన్న ఎన్టీఆర్ RRR, దేవరా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. నటనలో విశ్వరూపం చూపించడమే కాదు, డాన్స్ లో తనకంటే వేగంగా ఎవరూ చేయలేరని నిరూపించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న డ్రాగన్ చిత్రంతో పాన్ వరల్డ్ మార్కెట్ ను శాసించడానికి సిద్ధమవుతున్నారు. మరో 5 ఏళ్లలో ఆయన డైలాగ్ డెలివరీ, అభినయం భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తాయి. ఇక రామ్ చరణ్, యష్ ఇద్దరు ఇప్పుడే 40 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టారు. కెరీర్ పరంగా వీరికి ఇది అత్యంత కీలకమైన దశ. చరణ్ RRR తో గ్లోబల్ గుర్తింపు పొందితే యష్ KGF సిరీస్ తో దేశవ్యాప్తంగా రాకీ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది వంటి చిత్రాలతో తన తండ్రి చిరంజీవి వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఇక యష్ రామాయణం, టాక్సిక్ వంటి మూవీస్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. 45 ఏళ్ల వయసులో వీరిద్దరూ తమ కెరీర్ ప్రైమ్ టైమ్ లో ఉంటారు. ప్రస్తుత కాలంలో వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. యాంటీ ఏజింగ్ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో హీరోలను ఎనర్జెటిక్ గా చూపించడం ఇప్పుడు చాలా ఈజీ. అయితే కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, మన స్టార్లు తమ డైట్, ఫిట్నెస్ విషయంలో చూపిస్తున్న శ్రద్ధ అమోఘం. 60 ఏళ్ల వయసులోనూ మిషన్ ఇంపాసిబుల్ వంటి సాహసాలు చేస్తున్న టామ్ క్రూజ్ లాగా మన హీరోలు కూడా 50+ లోనూ గ్లోబల్ మార్కెట్ ను ఏలుతారు. మన టాప్ 6 హీరోలు ఇప్పుడు కేవలం భారతదేశానికే పరిమితం కావటం లేదు. హాలీవుడ్ హీరోలతో పోటీ పడుతూ పాన్ వరల్డ్ స్టార్స్ గా ఎదుగుతున్నారు. కాలమే వీరు సృష్టించే సరికొత్త రికార్డులకు సాక్ష్యంగా నిలవబోతోంది.